ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి అభిమానులకి సో సినిమా టైటిల్ వచ్చేసి పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో. బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది, కానీ అది దూసుకెళ్తే మాత్రం దాని పవర్ సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు మన జనరేటర్ స్టార్ రియాజ్ గారిని పిలుద్దాం. మన హీరో గట్టిగా చప్పట్లు. మనకు ఒక గెస్ట్ వస్తున్నారు, చాలా సీక్రెట్ సార్. గెస్ట్ కానీ మీకు చెప్పండి నేను ఎవరో. ఓకే కూర్చోండి 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 సార్, పర్లేదు. పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో. రండి సార్, కెమెరా కట్ట ఉన్నారు, ఇక్కడ కూర్చోండి. సార్ మన మెయిన్ గెస్ట్ వస్తున్నారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నయ్య ఫ్యాన్స్ దగ్గరికి వెళ్దాం. శ్రీరాముని చేతిలో ఉంటుంది ధనస్సు, మా తేజన్నకుంది మంచి మనస్సు. చరణ్ అన్న సినిమా పేరు తుఫాను, నేను అన్న పెద్ద ఫ్యాను. తప్పుంటే కొట్టు, ఈ సినిమా సూపర్ హిట్. సో స్టార్ట్ చేద్దాం. క్లీనింగ్ చేయండి. బాబు ఆ పిల్లలు జాగ్రత్త. ఇప్పుడు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామో, నా సినిమానే విరూపాక్ష. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఈ సినిమా. సో పొక్కల సినిమా సార్ మన ఎలానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు మన ధరం తేజన. సో అన్నయ్య గురించి మాట్లాడడానికి మన ఇండస్ట్రీలో ఒక ప్రముఖ రైటర్ రాబోతున్నారు. సో నేనే ఆ ప్రముఖ రైటర్ ని. మనం ఆల్రౌండర్, డైరెక్టర్ గా, లిరిసిస్ట్ అండ్ చాలా ఉన్నాయి. నాకు కూడా చెప్తారండి కదా, నాకు కూడా కథ చెప్తారన్న. సద్దాం మేడం అంత మంచి ఆఫర్ అయిన ఇస్తుంటే సరే చెప్పుకోండి. చూడండి అది అయిపోయింది. అయ్యో ఆఫర్ పోయింది ఇప్పుడు. మేడం నా బ్రెయిన్ లో ఒక స్క్రిప్ట్ ఉంది మేడం, అది మర్చిపోతాను, భయం అవుతుంది. దాని తర్వాత అన్న అసలు తేజన్న గురించి చెప్పాలంటే, ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతే పిల్ల నువ్వు లేని జీవితం నాకెందుకు అంటాడు. అదే పిల్ల మళ్ళీ తిరిగి వస్తే ప్రతిరోజు పండగే అంటాడు. కోపం తెప్పిస్తే తనలోని తిక్కను చూపిస్తాడు. పాపం చేస్తే జవాన్ అంటూ జవాబు చెప్తాడు. సో ఎవరైనా బైక్ సేల్ చేస్తారు, ఎవరైనా కాల్ సేల్ చేస్తారు, ఎవరైనా స్కూటర్, ఎవరైనా లారీ, బస్ సేల్ చేస్తారు. కానీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నది అన్నయ్య తీశాడు. అంటే ఒక మనిషిని కూడా సేల్ చేయొచ్చు అన్నది అన్నయ్య థాట్. మిమ్మల్ని ఎలా పిలవాలి అన్న అంటే, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అని పిలవండి అంటారు. అందుకే ఆయన్ని తేజ్ ఐ లవ్ యూ అంటారు అని నా లవర్ కూడా చెప్పింది మీకు ఇన్స్టాగ్రామ్ లో. యాక్సెప్ట్ చేయకండి ప్లీజ్. అందుకే నేను సూరబతికి పెట్టని చెప్పాను. అందుకే ఈ జనరేషన్ ఒకటే చెప్తున్నా, మందు సిగరెట్ అలవాటు చేసుకుంటే హెల్త్ బొక్క. సాయి ధరమ్ తేజ్ అన్న సినిమా అలవాటు చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ పక్క. ఒకరు ఎయిర్పోర్ట్ నన్ను అడిగాడు, ఏంటి మీ అన్నయ్య సినిమాకి చాలా గ్యాప్ ఇస్తున్నారు అని చెప్పి. నేను వాడికి ఒకటే చెప్పా, ద్రాక్ష తోటలో ఉంటుంది ద్రాక్ష, మా అన్న సినిమా విరూపాక్ష. సో ఇప్పుడు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా మన హీరో గారు మాట్లాడతారు. ఎలా నేను కదా సో అన్నయ్య మన సినిమా గురించి ఒకసారి చెప్తావా ఆ సినిమా టైటిల్ ఏంటో? విరూపాక్ష. మా పిల్లకి హాయ్ చెప్పు. ఒక్కసారి కళ్యాణ్ బాబు గారి డైలాగు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం. అలాగే బాస్ డైలాగ్ ఒక్కటి. చూసావా ఎంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తా. మన సినిమా గురించి నాకు ఫస్ట్ టైం కథ చెప్పడానికి వచ్చినప్పుడు నాకైతే అసలు వణికిపోయాను నేను. సినిమా సీరియస్ హారర్ ఫిల్మ్, కొత్త జోనర్ అని చెప్పను, అందరికి తెలిసిన జోనరే. అందరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఒకటైతే పక్క, ఈ స్కిట్ ని అయితే ఎంతైతే ఎంజాయ్ చేస్తారు అందరూ, సినిమాని చూస్తే అంతే ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది. సినిమా చూసి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. సాయి గారు ఇక్కడ ఒక పెద్ద మోసం జరిగింది, కుట్ర జరిగింది. అది తెలిస్తే ఇప్పుడు మీరు వాళ్ళందరినీ తరిమి కొడతారు. ఇక్కడ నిలబడి ఉన్నారు చూడండి, మీరు ఇందాకటి నుంచి పిల్లోడు అంటున్నారు చూడండి. ఆయనే అసలైన ప్రొడ్యూసర్, అసలైన
యాక్టర్. ప్లీజ్ మీరే ఏదైనా న్యాయం చేయాలి. చిన్న హీరో సార్. మా సినిమా గురించి మాట్లాడాలి సార్. మనదే ఉందండి బొక్కలో సినిమా విరూపాక్ష. కానీ నిజంగా ఈ సినిమా మటుకు ఇట్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అదిరిపోతుంది. అంటే విరూపాక్ష అనే సినిమా ఒక చిన్న పల్లెటూరు జరుగుతుంది. 1979 to 1991 ఆ కాలంలో నాటి సినిమా. డెఫినెట్లీ అందరు నచ్చుతుంది, అందరూ అభినందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇట్లా ఒకసారి రండి సార్. ఈవెంట్ చాలా బాగా వచ్చింది. సో మీకోసం ఒక లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ విని ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ? పాట ఎలా ఉండాలంటే సార్ చచ్చిపోవాలి. ఓకే సార్. వరదల కాదల ఇరుకో నమ్ ఎలవై వలవై తిరుకో పాద ఇల్లా హంకో ఇల్లా నీది పిల్ల సార్ ఈ కాలేజ్ లో నా పేరు తప్ప ఎవరి పేరు వినిపించద్దు. రే వచ్చే ఎలక్షన్ లో మా జేడి గారు మాత్రమే నించాలి. కాదని ఎవడ నించున్నా అని తలకాయ ఉండదు. అర్థమైందా? తప్పకుండా మంచిగున్నా నువ్వు అర్థమైందా? పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హలో బ్రదర్, మంచి సినిమా సార్, నాగార్జున గారిది, అదిరిపోద్ది. ఏ అది కదా బీకామ్ కంప్యూటర్స్ క్లాస్ రూమ్ ఎక్కడ? సైడ్ వెళ్ళండి, లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడికి రండి. ఎందుకు? బ్యాక్ సైడ్ ఉంది క్లాస్. నా పేరు శివ. అది కూడా ఇలా సినిమా కార్తీది. అది కాదు, నా పేరు శివ. ఇంతకు మీ పేరేంటి? ఏంటి? ఓపెన్ చేయండి. ఏంటి శుభలేఖ ఇచ్చారు? శుభలేఖ సుధాకర్. ఈయన పేరేంటి? ఐలయ్య. నాన్న పేరు ఐలయ్య. మీ బావ పేరు? మా బావ పేరు ఐలయ్య. పైన సూర్యుడు ఎర్ర కొడతా అంటే మీకు గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే జీవితం. అసలు జీవితం అంటేనే ఒక జీతం. ఖచ్చితంగా జీవితంలో జీతం ఉండాలి. జీతం ఉన్నప్పుడే జీవితం బాగుంటది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు జీతం ఇంకా రాలే. బాబా అయ్యి బాబాయ్ గో ఈసారి ఎట్లయినా పాస్ కావాలి. వర్రను శివ. భవానీ మళ్ళొస్తా. ఇది క్లాస్ రూమ్, ఇక్కడ బండి పార్క్ చేయొద్దు. మరి మీ ఇంట్లో పెట్టాలి పోయి. షట్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. జోడాబాయిల్ క్లాస్ లో గుట్కా నమ్మకూడదు. అందు గురించే నోట్ల నమ్ముతున్నా. ఐ రియల్లీ రికెటెడ్ బాయ్కాట్. ఎవడ్రా నువ్వు? ఓవర్రా శివ. ఏం చేయాలైతే? నేను ఎవరి మనిషినో తెలియకుండా నా మీద చేస్తున్నావు. ఎవడ్రా? భవానీ మనిషిని. రే భవానీ తీసుకొస్తా. శివ ఇంటి వాడే. రైట్ రారా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ డైలాగ్ ఉందా? ఎస్. సారీ. అబ్బా ఒట్టోడైనా గట్టోళ్ళ ఉన్నాడు. ఎంత పెద్ద వాళ్ళని కొడుతున్నాడు. హలో ఒక్కసారి ఇంకొకసారి నిన్నే పిలిచేది. చీరలు అమ్ముకున్న అనిపిస్తుంది. ఒకసారి 2 సార్లు అంటున్నావు. అట్లా కాదు, నీ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి నుంచి చూస్తున్నా కదా, వాయిస్ ఎక్కడి నుంచి వస్తే అర్థం అట్లా. ఒకసారి మాట్లాడు. ఐ లవ్ యూ టూ. మళ్ళా కలుస్తాను, బాయ్. సైకిల్ నాది. అందుకోరా సైకిల్ తాళము. శివ
వెళ్ళి ఆ భవానీ గారికి చెప్పు, శివ వచ్చాడని చెప్పు. ఏమైందిరా? కొట్టిండన్నా. అది ఎవరు లేనప్పుడు చెప్పాలి కదరా. అందరి ముంగట చెప్తావా అది? గొడవలతో చెప్పేది నీకే. భవానీ ఎక్కడ? వర్రాడు. అన్నా 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 ఈ ఊరోడు కాదన్నా, ప్లీజ్ అన్న వదిలేనా, ప్లీజ్ అన్నా అన్నా చెప్పేది విను, చచ్చిపోతావు. సదా మీరు ఇంకాస్త గట్టిగా అరిస్తే పోయేటట్టు ఉన్నారు. వర్రాను నువ్వేబల్ నేను ఎవరినో తెలియదు, కాలేజ్కి వచ్చిన అరను ఎవరిని రాను. నా పేరు ఐలయ్య. ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుంది పక్కకు. దీనికి అమ్మాయి వాయిస్ లో మాట్లాడి వర్షం పట్టిద్దామన్నా. హలో, అది అక్కలేదు. వస్తలేదా? హలో, ఐలయ్య నేను నీకోసం బాయ్ కాడున్నానే. నాటు మంచిగా వేసారా? కేసరి గారిని ఎప్పుడు వస్తాను? ఎవరివేను పెట్టు. ఎవరు ఫోన్ చేసింది? ఎవరో వాళ్ళు పైసలు ఇవ్వలేదంట. ఇవన్నీ కాదురా భయ, శివాని విలు. నన్ను కిడ్నాప్ చేస్తారా? శివగాడు మన మాట వినాలంటే దీన్ని మనం ఎట్లన్నా కిడ్నాప్ చేయాలి. ఏర్రా అది ఎట్లా పిలిచి వస్తావో నాకు తెలుసు. విలు. నువ్వు బండెక్కు, అది మన వెనకాల ఉరుకుంటూ వస్తా చూడు. చిక్కెంటికల గిలాసాలు గిన్నెలు బుగ్గలే, చిక్కెంటికల గిన్నెలు గిలాసాలు బుగ్గలే. అన్న కోసం పాట పాడి డాన్స్ ఆడు. నా శివ వస్తాడు, గల్లీలకెళ్ళొస్తాడు. వీడొచ్చిండేమన్నా? ఏమైతుంది రీడా? అరే ఇంతకుముందు పింఛన్ పైసల కోసం పోయిండు, ఇప్పుడు తీసుకొని ఇంటికి పోతాడు. పింఛన్ పైసలు తీసుకోవద్దు. శివ అంటే ఈడేనా? నా శివ నాతో ఉన్నాడు, ఇప్పుడు ఎవరేం చేయలేరు. నాకు అయిపోతావు. ఫోన్ నేను తీసుకొచ్చు. ఉంచుకుందామని. ఎందుకు తీసుకొస్తారా? కిడ్నాప్ చేసిన ఎవరు నువ్వు? ఎవరు మీరా? శివ ఎవరు మీరా? ఇలాగానే ఓడుచుండు. నా ఫోన్ నేను తీసుకొచ్చు. అదే వచ్చింది. చిక్కెంటికల గిలాసాలు గిన్నెలు బుగ్గలే. బుగ్గలు అగో చూసావా? అవు మళ్ళా నీకాడేమున్నా బోడి దుంగ పట్టిన చైన్ తప్ప దీనికాడైతే మస్తు బంగారం చైన్లు అన్ని ఉన్నాయి, అందుకే వచ్చిన. అంత ప్రేమించి నన్ను నేను ప్రేమించినాను. నేను చూసే డోక్ వస్తుంది. అయినా ఒక మాట చెప్పు, నీకు వాయిస్ ఎడికెళ్ళి వస్తుంది. ఒకసారి నాగరిన వాయిస్ హే సుమైపోద్ది. 2 డైలాగ్ చెప్పి అట్లా నించొని. బోటనీ పాఠముంది సార్ బేసిక్ గా మయ్య నన్ను ఎంత మంచిగా పిలుస్తారు తెలుసా సార్? కొడుకా అంటారు. మా ఊరోళ్ళందరూ మయ్యని ఏమని పిలుస్తారు తెలుసా సార్? మెంటల్ అని పిలుస్తారు. ఈ ఊరికి సర్పంచ్ ఆయననే. ఆడు ఒక్క పని చక్కగా చేయడు, ఆడు మయ్య అయ్యిండు అని బాధలు చెప్పుకోలేను సార్. పొలం పనులు చేసుకోవాలి పోయి. మనం అంతా పొలిటికల్స్, ఈ ఊర్లో పొలిటికల్ లీడర్స్, మనం సర్పంచ్. మనం పిలిస్తే ఏది రానిదంటే ఏది లేదు. అంతెందుకు మొన్న కూడా వచ్చిండు, అయ్యా అమ్మవాసి రోజు సందమం రాలేదన్నాడు. ఇంద్రరాజు గారిని తీసుకెళ్లారా? మరి సూర్యుడు కనిపించలేదంటే కృష్ణ భగవాన్ గారిని పిలిచారు. నేనా? మబ్బు పట్టిన సూర్యుడు. ఎందుకు కొడుతున్నాయినా? కాదరా, పొలం దగ్గరకు వచ్చినావు, ఇంటికి తాళం వేసినావింది. తాళం చెల్లి మర్చిపోయాను. దూరం తీసుకొని వచ్చాను ఇడికి. మరి తాళం నీ దగ్గర ఉన్నది కదా. ఓ పిచ్చి నాయనా, ఇప్పుడు దొంగలు పడితే ఎట్లా పడతారా? తాళం నీ దగ్గర ఉంటే పోయి ఇగో తాళం తీసుకో. రావా ఇంట్లోకి. ఇది ఇల్లా కాదా? సరే నాకు పని ఉంది, నేను బయటికి పోతానా. ఎట్లయినా నువ్వు అయ్యా, నాకు అర్థం కాదు. ఏంది ఈ పేపర్ పట్టుకొని తిరుగుతున్నావు? ఏంది ఇది? సర్పంచ్లు అంటే ఇటువంటి పేపర్లు ఉంటాయి, దీంట్లో ఏం లేదు కదా. ఏం ఉండదు, ఊరికే పడుకొని తిరుగుతా అంటావు. అయ్యా 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 ఏమైనా చక్కగా చెప్పురా. మీ బామ్మ కాలు జారిందయ్యా. జారిందే? నాకు ఎప్పటి నుంచి డౌట్ దాని మీద. జారుతుందని చెప్పి మీ బామ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ముసల్దానా, ఒరే మనవాడా, ఏమైంది అట్లా అడుగుతున్నావు? నన్ను చూసే మన దెబ్బకు పార్లమెంట్ వణికింది. బొంగు ముసల్దాను కదా. నువ్వు మన్మరాలకి పెళ్లి చేయకపోతే ఆస్తి మొత్తం దానికి రాసి ఇచ్చేసారా? అరే ఫారెన్ సంబంధం తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికా సంబంధం అంటే ఎట్లా? మయ్య మాట్లాడుతున్నట్టున్నాడు సార్. అమెరికా సంబంధం ఏడూరు వస్తున్నా. సంబంధం మాట్లాడిపోతున్నావు కాదు, మల్లేష్ గారు పత్తలానికి రమ్మని చెప్పిండు. ఇది
పట్టుకో. ఏంది ఇది? బామ్మ మాటే బంగారు బాట. ఓహో ఇది బాటనా? రేయ్ ముసలోడా! ఛీ, నాయనా ఇట్రా. నీ ఫోన్ ఒకసారి. నాకు తెలిసిన అమెరికా సంబంధం ఒకటి ఉంది, నేను మాట్లాడతాగు. సార్ అవునా? ఓకే ఇగో మాట్లాడినా 2 రోజులు ఆయన వస్తారంట. ఓకేనా? అమ్మాయి 2 రోజులు అయిపోయింది. నేను మొత్తం వంటలు చూసుకుంటా, నువ్వు బావని మంచిగా దగ్గర నుండి తీసుకురా. ఓకే పికప్ చేసుకొస్తా. డన్ డన్. బా ఏమైనా అయినా పాడ మీద ఉన్న పెట్టినావు. జర్నీ చేసి టైర్డ్ అయిపోయింటాడు, అందుకే బెత్త బుక్ చేసిన. బావా ఎట్లున్నావు? బాగున్నావా? అంతా మంచిదేనా? నేను మంచిగా ఉన్నా. అంతా మంచిదేనా? అంతా మంచిదే. మీ అత్తే మంచిది కాదు, లేచిపోయింది. పెళ్లి అన్నారు, పెళ్లి కూతురేది? పిలుస్తా అదే అంటున్నా. ఓకే పిల్లి. చూడు అయితే తమ్ముడు, మీ అక్కని వేళ నేనే పెళ్లి కూతురుని. మా కాడకు నువ్వు ఇట్లా మీ అక్కని వెళ్ళిపో. నేనే పెళ్లి కూతురుని. ఏం బామ్మాది మాయ కాడుతుంది అల్లుడు? అదే పెళ్లి కూతురా? గడ్డం గిడ్డం ఎందుకు వచ్చినావు? ఏం చెప్తాగు? నేను ఎవరు సర్పంచ్, ఊర్లో ఆడవాళ్ళందరూ మొగం లేక బతకాలని చెప్పిన. అందు గురించే గడ్డం అన్న. మల్లేష్ గారు రమ్మన్నాడు, నైట్ అవుట్ కు పోతున్నా. మరి జల్దీ రా, మళ్ళీ పొద్దున వచ్చాయి. కాదు పెళ్లి అనుకోని చెప్పి నైట్ అవుట్ పోతూ అంటుంది. పొద్దున నరకలు వస్తుంది. ఒకప్పుడు 3 నెలలు 4 నెలలు పోతుండే. బాగా టైడ్ అయిపోయిండు. ప్లాన్ చేయమన్నా, నేను మంది వేసుకొస్తా, నేను బాగా చూసుకుంటా. బా ఇదేంటి ఎత్తు కనబడుతుంది? పాస్పోర్ట్ పోగొట్టుకుంటాడు. బీరోలు పెట్టే లేపుర్రి. చెస్. ఏమైంది మామ? నేను నా కొడుకు ముందు తాగను. ఏమైంది బొమ్మది? నేను మయ్య ముందు తాగను. అల్లుడు నేను తాగుతున్నాను చెప్పి నా కొడుకు చెప్పకు, వానికి తెలియదు. బావా నేను తాగుతున్నా చెప్పి మయ్యకు చెప్పకు, మయ్యకు తెలియదు. అరే భాస్కర్ చెస్. మామ పండుకుందాం మామ. అమ్మ గంట అయింది వండుకొని, వీళ్ళు వండుకొని ఉంటుంది. గుడ్ నైట్. అనుకుంటలేరు ఇప్పుడు నా పాస్పోర్ట్ ఎట్లా తీసుకోవాలి నేను 2 గంటల తర్వాత? బొమ్మది వండుకోలే. పండుకునేడు మామ పండుకురు. ఇప్పుడే మంచి ఛాన్స్. తాళం మీద పెట్టిండు వీడు. మామ అల్లుడు తాళం తలంగు తకజం తరిగిడ్డ నాకజం. ఎవరు? మా దొంగ పిల్లి ఇది రోజు వచ్చి పాలు అవుతుంది. బొమ్మది అమ్మతో మా అమ్మతో ఏం చూడలే, ఏం చేయలే. నాకేం తెలియదు. తాళం రా, తాళం రా. ఇట్లయితే ఇయరిల్లు తగ్గిందా? తగ్గింది. ఏం చలిరా బాబు. పెళ్లి చేసుకొని ఏం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఏ ఆగు, 5 అవుతుందా? అక్కొచ్చిందా? పెళ్లి చేసుకుంటే అయిపోయింది. నేను చేసుకోను. పెళ్లి చేసుకోవద్దు అని అనుకుంటే సంతకం పెట్టు. అయిపోయింది, రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఇగో నా బిడ్డను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వానికి ఆస్తి పేపర్లు ఇస్తా అని చెప్పి ఉన్నది. ఇగో ఆస్తి పేపర్లు. ఇదేంద్ర ఆస్తి పేపర్ ఇది ఇచ్చిండు? అవును, శ్రీకాళహస్తి. సరిపోయింది కదా, పండగ ఎంజాయ్. సత్యభామ సంగతంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. సో మై నేమ్ ఇస్ సద్దాం, ఐఎమ్ ది డాక్టర్. ఈ ఏరియాలో నాకంటే పెద్ద డాక్టర్ లేరు అసలు బేసిక్ గా. సో మనం డాక్టర్ కావాలంటే చాలా పెద్ద చదువులు చదవాలి. నేను కూడా చదివా. దిస్ ఈస్ మై క్వాలిఫికేషన్, మై ఎడ్యుకేషన్. డాక్టర్ సద్దాం, ఆర్ఎంపీ, ఆర్ఎంఎల్ఏ, ఆర్సీఎం 6th 7th 8th 9th 10th. మరి 10th తర్వాత 11th 12th వదిలేశారు. అంటే 10th ఫెయిల్ అయినా మేడం. సో దట్స్ వై మనకు పేషెంట్ వస్తారు. నేను ఎందుకు వచ్చినా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు. ఒకసారి డాక్టర్ కలిసేసి వద్దాం సార్. డాక్టర్ లేడా? డాక్టర్ 10కి వస్తాడు. 10కి వస్తాడా? ఒక నిమిషం. ఇగో థ్యాంక్ యూ. నేనే డాక్టర్ని. కూర్చో, చిన్న సర్జరీ ఉంది. కొంచెం వినండి సార్, నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సార్ నన్ను చూడరు సార్. చూసినా
ఏం చేస్తుర్రు? చూడమన్నావు కదా. అది కాదు సార్, నాదేందో చూడుర్రి. చేయి చూపి. అరిసే చూపిస్తావు నాకు. డాక్టర్కి నాడి చూపించాలి. నాడి ఒక్క నిమిషం సార్. నాడా డైలీ 10 మంది చెప్తారు పంచది. సరే 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 సరే. అది కాదు సార్, ఇక్కడ ఎందుకో ఒక వారం నుంచి చాలా పెయిన్ అవుతుంది సార్. అవునా? అవును సార్. ఇక్కడ పోయినా? అవును సార్. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఒక్క నిమిషం. కళ్ళు ఓపెన్ చేయి, బాగా ఓపెన్ చేయి. ఇక్కడ పోయినా? అవును సార్. ఓకే సార్ ఇక్కడ పెయిన్ అయితే కళ్ళలో ఎందుకు చూస్తారు సార్? గుండెల్లో ఏముందో తెలుస్తుంది. రిపోర్ట్స్ వచ్చినాయి నీవి. ఎక్స్రే. సార్ ఎక్స్రే లేదు కదా సార్. అందుకే రాజు ప్రాపర్టీలు ముందు చెప్పాలి. అయ్యి బాబోయ్. ఏమైంది సార్, ప్రాబ్లం చెప్పండి. రాజు నువ్వు ఉండి సడన్ గా కోమలోకి వెళ్ళిపోతావయ్యా. ఆ విషయం నీకు కూడా తెలియదు. ఈ ప్రాబ్లం నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు ఏమో. సార్ ఫీజు ఎంత అయింది సార్? ఫీజు ఒక 2000 సార్ దీని తర్వాత నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి కదా సార్? అవుతుంది. కమాన్ సిగ్గుపడక రాజు. ఆయన ఎప్పుడో కోమలోకి వెళ్ళిపోయారు. కోమలోకి పోయిండు. ఎప్పుడో సోడేమో తెలియదు. సారీ సార్, నా ప్రాబ్లం ఏం చెప్పండి సార్. రాజు నీ ప్రాబ్లం ఏం లేదయ్యా. నువ్వు ఉండి సడన్ గా కోమలోకి పోతా ఉంటే అది నువ్వు గుర్తుపెట్టుకో. నా ఫీజు 2000. సూపర్. కమాన్ జిమ్మీ, కమాన్. రాజు రాజు ఇంటికి పో. సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. మామూలు ₹1,00,00,000 వచ్చినాయిరా. అరే ₹1,00,00,000 వస్తే మంది ఇప్పియాలి కదరా. అరే దాంట్లో ఎందుకు ఇంత డౌట్? ఇగో చెప్పేసుకోవాలి, అడగొద్దు అట్లా. తాగు, తాగు. అరే ₹1,00,00,000 వచ్చినాయి, ఫుల్ దావత్ చేసుకోవాలి, రచ్చ రచ్చ ఉండాలి. 1,00,000 ఖర్చు పర్లేదు, రచ్చ ఉంటది. ఫస్ట్ దాగదాం దా. ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం. ఎవడు అడ్డం వస్తాడో చూద్దాం. ఏం చేస్తుర్రా? మంద అవుతున్నాం. నాకు చెప్పలేం రా. రాజు మందాడుతున్నాం రా, మందాడుతున్నాం రా. అరే నాకు ఇట్లా పోయిరా బాయ్ మందు. నీ మందే కదా కావాలి. ఇట్రా. ఎంత పోయాలి? కొంచెం పోయిర్రి. అరే కొంచెం ఒరే, ఎక్కువ తాగు, ఎక్కువ తాగు. అరే కొంచెమేనా రా బాయ్, ఇది నేను దాగా, మీరే తాగుర్రి. మంతుందని నేను. మందుందంతా వరను అన్నుని. అరే పాపం రాజుగాడు మన దోస్తు గాడు రా మందు పోయాలానికి. అడుగు తాగుండు కౌటాడు, అడుగు తాగుండు కౌటాడు. తాగు రాజు. తాగుతలేడేంద్రా? ఏమో రా బాయ్, నాకు అవసరం లేదు వాంతో. అరే గాలాడతలేదురా. ఇప్పుడు ఆడతా చూడు, ఇప్పుడు ఆడతా చూడు. చంపేసినవురా రాజుగారిని. అరే చంపేసినావు. మా దోస్తుగానికి ఫోన్ చేసి ఏం చేయాలో అనుకుంటా, ఓకేనా? అరే ఏంద్రా, ఏమైందిరా? అరే నువ్వు చచ్చిపోయినవురా? నేను ఎప్పుడు చచ్చిపోయినా బతుకున్నా కదరా. అరే పిచ్చి రేసినారా, నువ్వు చచ్చిపోయిన నువ్వు బతికినవురా? అరే నేను రావలేరు. అరే ఏం మజాకాడుతురా? మంది తాయి నెక్కిందా మీకు? రాజు ఇగో నువ్వు జోకులు చేయకు, చెప్తున్నా, అర్థమైందా? మాట్లాడరా. అరే ఫాల్తుగా చచ్చిపోయిన కింద నించోబెడతారు. అదే ఎవరైనా పడుకోబెట్టాలి. పడుకోరా. అరే నేను పోతా, ఆటో తీసుకొని వస్తా, ఓకేనా? రాజు ఏమైందిరా? నన్ను వదిలేరా, తెలివగా కొట్టినారా ప్లీజ్. నేను చచ్చిపోలేరా, బాయ్. చచ్చిపోయినవురా? రే మళ్ళా చూస్తానేదిరా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైతుందా నీకు? ఎందుకు భయపడుతున్నావు? అంత గబర్ అవుతున్నావు ఎందుకు అట్లా? ఒక్క నిమిషం మేడం. మేడం కాదు రావులే సార్. అయ్యి బాబోయ్. ఓడాడు వాడు మా ఫ్రెండ్ సార్. నమస్తే పెట్టాడు మరి. చచ్చిపోయింది సార్. కాదు సార్, చచ్చిపోలేదు సార్, వాడు నిలబడ్డాడు సార్. వాంతో ఎందుకు మీకు ఎదలండి చూస్తారా? ఏంది బాయ్ ఆటో కనబడతలేదు? ఆటో ప్రాపర్టీ వాళ్ళు ఇయ్యలే. ఇది కూడా చెప్పలేరా? చెప్పలే. సరే ఎక్కిరి. అరే అని పూర్తి చేద్దాం, ఓకేనా? ఓకేనా? అరే రారు రాజు. ఆపరా సార్ చెప్పండి సార్. ఏడి పోతుర్రా? మేమా పుడిచనికి పోతున్నాం. ఎవరిని? పుడిచనికి కాదు సార్, డాన్స్ అనికి పోతున్నాం. పబ్బుకి పోతున్నాం సార్. పబ్బుకి నాకు కూడా పబ్బు కానీ డ్యూటీ ఉంది, డ్రింక్ అండ్ డ్రైవ్. నేను కూడా ఎక్కుతాను. ఎక్కడ సార్? సార్ పబ్బు వచ్చింది దిగండి సార్.
భాస్కర్ అరే పప్పుకి వచ్చినాం రా. శవాన్ని ఇట్లా పెట్టొద్దురా, కూర్చోబెట్టాలా? రేయ్ పబ్బుకి ఎందుకు తీసుకొచ్చిరా? నాకేం తెలుసురా, నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు, నాకు ఏం అర్థమైతలేదురా. పేషెంట్ని హాస్పిటల్లోనే కాదు అప్పుడప్పుడు పబ్లో కూడా తిప్పుతా ఉండాలి. నమస్తే సార్, గుర్తుపట్టిరా? నేను ఎట్లా మర్చిపోతాను? 2000 ఏనే నాకు 2000 2000 సార్. వద్దులే. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఏయ్! రాజు సార్ ఒకసారి నువ్వు క్లినిక్ రావచ్చుగా? సార్ వస్తా సార్. యా కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. అరే రామ్ ఇట్లా వీడు వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను చూసినారా? వాడు బతికే ఉన్నాడు రా. అరే ఎందుకు పిచ్చి పిచ్చి కథలు ఎందుకు పడతారా? చచ్చిపోయిన శవాన్ని పట్టుకొని. నమ్మవు కదా? నమ్మను. ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని ప్రూవ్ చేస్తాడు బతికే లేదు. రారా నువ్వు. రాజు ఎవరు? ఏమైతారు మీకు? రాజు మా ఫ్రెండ్. ఓ తెలుసా రాజుకున్న జబ్బేంటో? బేసిక్ గా రాజుకు ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? సడన్ గా కొమ్మలోకి వెళ్తా ఉంటాడు, సడన్ గా బయటికి వస్తా ఉంటాడు. ఇప్పుడు చూడు రాజు 2000 రాడు. రాజు ఎల్లు సరే సార్, పోతాడు. కోంబల పోయినామని నాకెందుకు చెప్పలేవురా నువ్వు? అరే నేను చెప్పే లోపల మీరు ఏడుంటారా? అదే నా ప్రాబ్లం అని చెప్పబోతున్నాను. చెప్పురా. ఒక్క నిమిషం. రాజు ఇంటికి వెళ్ళు. 2000 అది ఇంటికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. 2000 ఏ పోరా. నేను ప్యారలో నా పాగలే. అరే భాస్కర్, ఈ పొద్దుగాల గిడికి ఎందుకు రమ్మన్నావురా? మా బావ ఎక్కడ అమెరికాలో ఉంటాడు. మా అమ్మకి మా బావ అంటే ఇష్టం లేదురా. ఎందుకు అడుగు? ఎందుకు? లేచిపోయిందిరా అమెరికాకి. మా అయ్యకేమో మా బావ అంటే ఇష్టం. 5 సంవత్సరాల తర్వాత వస్తుండు మా బావ దొరకరా అని చెప్పిండు. ఇప్పుడు ఏమైతుంది ఏమో ఎయిర్పోర్ట్ కోదాం దా. ఇప్పుడు వచ్చినావా? లేదురా 20 రోజులు వచ్చి అక్కడ దాక్కుని మా బొమ్మది కడతారని చెప్పి చూస్తాను ఇట్లా. నువ్వు చెప్పొచ్చు అప్పుడు 20 రోజులు. ఈ అబ్బాయి ఇప్పుడు బస్సు దిగుతాను మళ్ళీ అంటావు. ఒక 2000 చేంజ్ ఇస్తా. ఇగో ఏది బావ 4 రూపాయలు ఇచ్చినావు. చెప్పినా కదా చేంజ్ ఇస్తా అని చెప్పి. నాకు 2 రూపాయలు ఇరా. అడుకొచ్చినట్టు నువ్వు బాదా బావా. అత్త నీ మీద మస్తు కోపం ఎంత రేయ్. ఇప్పుడు నీ పోవద్దు. ఎందుకు? రూల్స్ అతిక్రమించకూడదు మనం. మరి ఇప్పుడు ఎట్లా బావా? అప్పుడు నువ్వు ఎక్కువ 40,000 లక్షపా. అయ్యో ఇంట్లో పని చేసేసరికి మొత్తం ఆగం అవుతుంది. ఏయ్ యువతే ఇక్కడ చెత్తేసింది పొద్దున మొత్తం ఉక్తే. యువతే ఓ ఒకలాడిదానా? ఏ ఇటున్నానే. ఏ కళ్ళేమనే ఇటు కనిపిస్తలే. చెత్త పడేసింది ఇంటి ఓయమ్మో చెత్త నాము మొత్తం కనిపిస్తలే. చెత్త ఎవరేసిందే? నువ్వు వేసి మళ్ళీ ఎక్కువ మాట్లాడుతానవేందే? ఏ నీకు గడ్డం పెరిగిందని బుద్ధి పెరగలేదే? నీకు ఇట్లా కాదే నా మొగుని చేసి నీ చెమ్డలు అన్ని ఒలిపిస్తావు. డైలాగ్ ఉంది. మా అయ్య చెప్పింది మేడం, బిడ్డ నువ్వు ఆడదానివే కానీ మొగన్ లెక్క బతకాలని అందరూ గడ్డం పెంచిన. నీకేమైతుంది? ఏ మల్లేష్ ఏమైందే? ఏమైతే దాని చూడు మంచిగా ఉన్నది కాదురా. చూడు ఇంటి ముంగల చెత్తేసింది చెప్పు దానికి. నువ్వు ముందుగా మీసాలు పెంచా నాతో మాట్లాడుతావు. మొగన్ లెక్క మీసాలు పెంచు. ఏమైంది? తిడుతుంది మొగన్ కదా తిడుతుంది. ఎట్లా పని చేసుకున్నావురా? ఎట్లా పడికి దాని ముంగడ నన్ను అనరాని మాటలు అన్నావు. లోపలికి రా. ఏ మల్లేశ నీ పెండాం గట్లా మాట్లాడుతుంటే నోట్ల బెల్లం గడ్డ పెట్టుకున్నావా? నన్ను రూమ్ లేసి నన్నే కొడుతున్నా. మొత్తం చెమట వస్తుంది. పని చేయ నువ్వు ఎంత మంచివనివే నాకు అర్థం కాదు. చిల్లరు నేను నీ దగ్గర నేను కాపాడు కలుపు వచ్చింది అయ్యాల. ఏం చేసినావు? చిల్లర అడిగింది లేవని. నీ దగ్గర పైసలే ఉండు పనికే చిల్లర ఎక్కడివి? అంటే పొద్దులు నీ పర్సకి వెళ్ళి తీసుకున్నా. నా పర్సకి వెళ్ళి తీసుకున్నా. దాన్ని చెయ్యి పట్టుకొని ఏంద్రా ఈడును అమ్మా ఇప్పుడు ఒక మంచి షాకింగ్ న్యూస్ చెప్తా. ఏంద్రా చెప్పు. బావా నేను ఎందుకు తీసుకొచ్చినవరా? అత్త నీతో మాట్లాడాను రా. నేను సిగ్గుండాలి ఇంతకన్నా. సొంత కూతురు పట్టుకొని లేపుకొని వెళ్ళిపోయాను. సేమ్ బండల్ మా ఇంట్లో కూడా వేసినాం. అలసిపోయి వచ్చిన ఆకలి అవుతుంది. అయ్యో బిడ్డ కూస. అత్త అన్నం పెట్టు.
చికెన్ కూడా ఇచ్చినావా? అవు అవు అత్త అన్నం పెట్టు. లేదు లేదా చికెన్ వండినావా? లేదు లేదు చికెన్ లేదు. చికెన్ తినేసుకోలే. చికెన్ లేదన్నది అత్త. ఎందుకులే నేను తీసుకొట్టుండి. బాగా ఎట్లుంది? అల్లుడు 2 ముక్కలు ఉన్నాయి చూడు. లేదు అమ్మాయితో బొక్క ఉంది. బుక్ ఏం చేసుకుంటలే కానీ అంటే చికెన్ అడిగినా అల్లుడు నోట్లో చూడకే. చికెన్ ఏది నాకు తెలియదు. నాకు తెలియదు అని చికెన్ పెట్టాలని. నువ్వు మంచం కావాలి మంచం కావాలి కదా మంచం కావాలి మంచం కావాలి మంచం ఓ అమ్మా దా పండుకుందాం. దాడి యా బ్రో యా కంపల్సరీ ఎస్ ఐఎమ్ కమింగ్ టుమారో ఎస్. నాకు పని ఉన్నది ఇప్పుడు. ఇట్లా ఏంది మామ తిరుగుతావు? ఏమైనా కావాలనా? ఏం అల్లుడు ఇంకా వండుకోలే? లేదు టైం పడుతుంది. నేను పని చేసుకో. టెన్షన్ టెన్షన్ అవుతాను. ఏమే ఏమే ఏది హడి హడి కుక్క కాదు నేనే. దోమలు ఉడుతున్నాయేమో లోపలికి ఉందా? అత్త ఏంది దోమలు కుడతానే? దోమలు కుడుతున్నాయంట దానికి. దోమలు కుడుతున్నాయంట. పోవాలనా? దోమల ఎఫెక్ట్ ఏమో కానీ పొద్దునైంది. పోయి బ్రష్ చేసుకుందాం పర్రి. మేడం ఎవరైనా మంచిగా ఉంటే నాకు తోసది మేడం. ఎవరింటే నన్ను పుల్ల పెట్టకపోతే నాకు మనసే పట్టదు. ఉండవా అనే ఓ మెంటల్ దానా? ఇటు ఇటు ఏమైంది? గిడ రాత్రి వన్న నా ఫోన్ పెట్టుకున్న పక్కన అల్లారం రావాలి కదా. మరి ఫోన్ అడిగిపోయింది. నీ ఫోన్ పోతే నన్ను ఎందుకు అడుగుతున్నావే? మా ఇల్లు ఎటు దిక్కు? ఇటు దిక్కు. మీ ఇల్లు ఎటు దిక్కు? అటు దిక్కు. మరి పక్క పక్కన వాళ్ళకి తెలుస్తుంది కదా ఏమైనా. ఏది పోయినా అయితే నీ మూడు మొన్న పోయినా నాకు తెలుసా నాకు తెలుసా? ఈ దౌడలు వలుగుతాయి. నువ్వు నిజంగా మైలేజ్ కానీ పెళ్ళామే అయితే నీ ఫోన్ లోపల దొరుకుతుంది. తీసుకురాపో. నా ఫోన్ కానీ దొరకపోదా బిడ్డ నీకు ఉంటుంది చూడు. ఓ అల్లుడు గడ్డం అండి ఈ ఫోన్ పట్టుకోవానే బకెట్ తెచ్చుకుంటా బాత్రూమ్. కంపల్సరీ అండి. ఎవరిది అల్లుడు ఇది? గడ్డం అండి ఇది. నా పరువు దీనికి వచ్చిన అమ్మ అమెరికా నుంచి. అమ్మో ఏం తెగించిర్రే ఇద్దరు కలిసి. నువ్వు ఫోన్ తీస్తావు నీ అల్లునికి ఇస్తావు. మొగుడా మొగుడా దా దా బిడ్డ దా. నన్ను అన్ని మాట్లాడుతుంది ఈ భార్గవాన్ వల్ల. నీ అల్లుడు నీ ముద్దులల్లుడు ముద్దులల్లుడు దమ్ముంటే నన్ను కొట్టు. నిన్ను కాదు అసలు. నీ వల్ల కదరా నీ వల్ల Once again. No, it's not monkey. It's my atta. It's my atta. అని వెళ్ళిపోమని చెప్పు. నీ అల్లుడు వల్ల ఈ రోజు మాకు కొట్లాట అయింది. ఏమే దెబ్బలు తాకినా ఎంత మంచిగా ఉంటామే అమ్మ. ఒకటే సీరియల్ చూసుకుంటా. ఏమే దోమలు ఉడుతున్నాయి లోపల. పో నువ్వు పోయేసి వస్తా. చూసుకుంటుండు కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టు.